హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అయితే బుక్ చేసాం, ఓకేనా? ఆ ప్రోడక్ట్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. అంటే థంబ్నెయిల్లోనే మీకు తెలిసిపోయి ఉంటుంది, కానీ అమౌంట్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు మనకి డ్రోన్ అనమాట తీసుకున్నాను అమెజాన్లో. అది ఫ్లై చేయడం అయితే తెలియదు, అంటే ఎగరేయడం తెలియదు డ్రోన్. అందుకని చాలా తక్కువ రేట్లో మనకైతే దొరికింది, ఓకేనా? దాని మీద ప్రాక్టీస్ చేసుకొని ఇంకా మంచి క్వాలిటీ అయితే తర్వాత తీసుకుంటాను. ముందైతే ప్రాక్టీస్ అవ్వాలి కదా, ఫ్లై చేయడం అయితే రావాలి, లేకపోతే ఒకసారి పడిపోయి పోతుంది. అలాగే ఎక్కువ రేటుది ఒకళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రేటు తీసుకుంటే మనం ఎప్పుడైనా చిన్న మిస్టేక్ వల్ల పడిందంటే పోతుంది. అందుకని చాలా తక్కువ రేటుది అయితే నేను తీసుకున్నాను, ఓకేనా? పదండి, ఇప్పుడైతే మీకు ఏ రేట్ వచ్చాయి, ఎలాగొచ్చిందో అదని కూడా మీకు చూపిస్తాను. అమెజాన్లో ఒక వారం బ్యాక్ అయితే నేను బుక్ చేశాను, ఓకేనా? ఈరోజు 4th మార్చ్, అలాగే ట్యూస్డే. ఈరోజైతే డెలివరీ అనేసి అమెజాన్ తరఫు నుండి నాకైతే మెసేజ్ వచ్చింది. అయితే చాలా వరకు నేను వెయిట్ చేస్తున్నాను, కానీ మనకి అంత అంటే ఫ్లై చేయడం రాదు. కాబట్టి నా ఫ్రెండ్కి అయితే కాల్ చేసి చెప్పాను అనమాట, ఇలా నేను తీసుకున్నాను, నాకు కొంచెం నేర్పించాలి అని. ఓకే అన్నారు. అయితే 5th అంటే వెడ్నెస్డే వస్తాను, నీకైతే నేర్పిస్తాను అనేసి అన్నారు. ఇటు చూసారు కదా, ఈ 88 డ్రోన్ 14+ ఇయర్స్ వాళ్ళే యూజ్ చేయాలన్నమాట. అలాగే ఈ డ్రోన్లో మనకి 4K HD కెమెరా, అలాగే యాప్ కంట్రోల్, మన మొబైల్ నుండే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ బాడీ, 360 ఏరియల్ వ్యూ తీసుకుంటుంది, అంటే మీదనే మనం తిప్పించుకోవచ్చు అనమాట. అంటే చాలా అంటే కొన్ని సిస్టమ్ అయితే బాగుంది, ఓకేనా? ఇప్పుడైతే మనం దీనికి ఓపెన్ చేద్దాం. అలాగే దీని రేట్ కూడా మనకి చాలా చీప్ అండ్ బెస్ట్కి అయితే వచ్చింది. 1799 అనమాట, అంటే రూపాయి తక్కువ, 1800 రూపాయలు. అలాగే ఇక్కడైతే గ్యారంటీ కార్డ్ ఇచ్చాడనమాట. ఇది మనం ఫోటో తీసి వాళ్ళకి పెడితే వాట్సాప్ స్కాన్ చేస్తే మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్. అదైతే మనకి రాదనమాట, వేస్ట్. అందుకే అది పక్కన అయితే పెట్టేసాం. అలాగే ఇప్పుడు మనం దీనికి ఈ బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం. అంటే దీనికి కొంచెం ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి, ఎటు సైడు పైకి ఉందో, ఎటు సైడు బ్యాక్ ఉందో అది మనకు తెలియదు. కాబట్టి కొంచెం మార్క్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే ముందుగా మనకి ఏవేవి దాని లోపల ఇవి ఇచ్చారో అదైతే మీకు చూపిస్తాను, ఓకేనా? మనకి దాంట్లో చూసుకుంటే ఒక 4 ప్లేట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు సైడ్ అంటే ఇవి ఉంటాయి కదా రెక్కలు, 4 ఇచ్చారనమాట ఎక్స్ట్రా. అలాగే మనం దానికి ఫ్లై చేసేటప్పుడు అది ఇటు అటు అవ్వకుండా ఒక 4 మనకి స్టాండ్ టైప్ ఇచ్చారనమాట. అది ఆ రెక్కలు ఉంటాయి కదా, మన డ్రోన్ ఎగురుతుంటే ఆ ఫ్యాన్ కింద ఒక ప్లేస్ ఉంది, అక్కడైతే లాక్ చేయాలన్నమాట. ఇది అప్పుడు మనకి ఇటు అటు తిరగదు. ఆ 4 ఇచ్చారు. వైర్ కూడా ఇచ్చారు, బీ టైపు. అలాగే ఒక స్క్రూ డ్రైవర్ ఎందుకు ఇచ్చారో మీకు అది నేను చెప్తాను, ఓకేనా? ఇది మనకి డ్రోను, దానిది చార్జబుల్ బ్యాటరీ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా మనకి బీ కేబుల్ అని, అంటే శాంసంగ్ మొబైల్స్కి బీ కేబుల్ ఛార్జర్ వస్తుంది కదా, ఆ ఛార్జర్తోనే మనం ఇది ఛార్జ్ చేసుకోవచ్చు ఆ వైర్తో. అలాగే ఇప్పుడు మనం డ్రోన్ కోసం కూడా చూసుకుందాం, డ్రోను ఏ క్వాలిటీ ఎలా ఉందో అనేది. అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడడానికి. 1800లో దీనికంటే మంచిది అయితే మనకు రాదు, ఓకేనా? ప్రాక్టీస్ కోసమే నేను తీసుకున్నాను. అలాగే 1800, 1600 మినిమమ్. అలాగే హైయెస్ట్ ప్రైజు లక్షల్లో ఉంది, ఓకేనా? మనం అంత కాకపోయినా కొంచెం ఒక 25,000 వరకు, 25,000 వరకు అయితే మనం తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాము ఇన్స్టాల్మెంట్ మీద. ఎందుకంటే డ్రోన్ షాట్స్ ఇవాళ రేపు చాలా మంచి వస్తున్నాయి అనమాట. 4K ఫుల్ HD అలా వస్తుంది కెమెరా, ఓకేనా? అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు చూడండి, 4 కూడా బయటకు చేశాక ఆ బ్యాటరీ పెట్టడానికి ప్లేసు బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు, ఓకేనా? మనమైతే అది ఛార్జ్ కూడా చేసుకున్నాం, కానీ నా ఫ్రెండ్ రాకపోవడం వల్ల ఈరోజైతే మనం ట్రై చేయలేకపోయాము, ఓకేనా? మీకు ఎలాగైనా ఈ డ్రోన్ షాట్ మీకు నేను ఫ్లై చేసి ఆ రికార్డింగ్ మొత్తం కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? బ్యాటరీ చాలా డెలికేట్గా ఉంది, బాడీ అయితే ఇంకా చాలా లైట్ వెయిట్ అనమాట. అంటే ఆ డ్రోన్ పైకి ఎగరాలి కదా, చాలా లైట్ వెయిట్. ఒక అరగంట, హాఫ్ అన్ అవర్ గాలిలో ఉండొచ్చు అనేసి మనకైతే ఆ మాన్యువల్లో ఉందన్నమాట. ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే అరగంట వరకు పైన ఎగురుతుంది అనమాట. కానీ అంతవరకు మనం ఎగరేయం, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. అలాగే ఇక్కడ చూసుకుంటే నేనైతే మనకి తెలియదు కాబట్టి నేను ముందుగా అయితే చాలా జడిసాను అనమాట బ్యాటరీ పెట్టడానికి, ఎలా పెడతారో ఏంటో అనేది, ఓకేనా? అదైతే అలా పెట్టాను. దానికి ఇక్కడ పక్కన పెట్టి మీకు రిమోట్ కూడా చూపిస్తాను. రిమోట్లో 2 జాయ్ స్టిక్లు ఉన్నాయి, 2 యాంటెన్నాస్ ఉన్నాయి. అంటే దీనికి రేంజ్ 1 కిలోమీటర్ ఇచ్చారనమాట.
ఓకేనా. అటు ఇటు చుట్టూరు చూసుకుంటే 1 కిలోమీటరు మనం ఎగరేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, బ్యాటరీ కూడా నేను ఛార్జ్ పెట్టించుకోవాలి, బీ టైప్ కేబుల్ కాబట్టి. జాయ్ స్టిక్స్ చాలా స్మూత్గా ఉంది జాయ్ స్టిక్. అలాగే ఈ బాడీ కూడా చాలా అంటే డెలికేట్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి అప్ కిందకి పైకి వెళ్ళడానికి మధ్యన ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇంకా అక్కడ లైట్ అయితే చూపిస్తుంది ఎంత బ్యాటరీ ఉందనేసి. అలాగే ఇప్పుడైతే మన దగ్గర AAA అంటే చార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి కదా, పెన్సిల్ బ్యాటరీస్ మనకి గడియారాల్లో వాచెస్లో పెడతాము అదనమాట. అయితే అవి ఇక్కడ పెట్టుకోవాలి, వీలుగా ఓపెన్ చేసి ఆ 3 దాంట్లో పెట్టి మనమైతే లాక్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా. AAA బ్యాటరీస్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ టైంలో లేకపోయాను. అప్పుడు నేను డాబా గార్డెన్ వెళ్ళి AAA బ్యాటరీస్ ఒక 6 కొనుక్కొని అయితే తెచ్చాను. 2 బ్యాటరీలు 150 రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే 6 తీసుకున్నాను అనమాట, 450 రూపీస్ అయింది. 3 ఎక్స్ట్రా ఉంచుకుంటే బెస్ట్. అలాగే డ్రోన్ కరెక్ట్గా శుభ్రంగా ఫ్లై అయ్యి మనకి బాగా మంచి క్వాలిటీ వీడియోస్ ఇస్తే దాంతో కూడా ఒక ఎక్స్టర్నల్ బ్యాటరీ అయితే తీసుకుంటాను. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం మొబైల్ పెట్టుకోవడానికి, కానీ మన మొబైల్ ఇక్కడ సరిపోదు, ఎందుకంటే రెడ్మీ Note 9 Pro కాబట్టి కొంచెం వెడల్పుగా, ఇంకా చాలా వెయిట్, చాలా డెలికేట్గా ఉంది. అందుకే ఒక దీంతో మన మొబైల్లో వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. కెమెరాకి కనెక్ట్ చేసుకుంటే అదొక యాప్ ఉంది, అంటే దానిపైనే ఒక యాప్ ఉందన్నమాట. ఒక స్కానింగ్ QR కోడ్ ఉంది. అది QR బార్కోడ్ అది స్కాన్ చేసుకుంటే మనం డైరెక్ట్ అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. మన గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది. ప్లస్ మనకి ఇలాగా నార్మల్ మన హ్యాపీ మోడ్ అట్లలో ఉంటాయి కదా యాప్స్, అలా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ నుండి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ డ్రోన్ పైన ఇప్పుడైతే బ్యాటరీ ఫిట్ చేయిస్తాను, కానీ బ్యాటరీ కూడా ఛార్జ్ లేదు, అందుకే ఆన్ అవ్వలేదు. అలాగే మనం ఈ పైన ఒక బటన్ ఉంది చూడండి, పైన ఆ బటన్ చూసుకుంటే అది ఆన్ ఆఫ్. ఫస్ట్ మనం డ్రోన్కి ఆన్ చేసుకోవాలా, బ్యాటరీ పెట్టి ఆన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం మన రిమోట్ ఉంది కదా అది ఆన్ చేయాలన్నమాట. అలాగే కెమెరా ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మనకి 2 ఇచ్చారు. ఓకేనా. ఈ బ్యాక్ సైడ్ లేదు. ఓకేనా, ఉండదు కూడా. ఫ్రంట్నే 2 ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అక్కడ కెమెరా ఉంది కాబట్టి. 4K కెమెరా చాలా బాగుంది. అలాగే మనకి డబ్బా బ్యాగ్ లాంటిది చిన్నది ఇచ్చారు. అలాగే మనకి రిమోట్ కంట్రోలరు, అలాగే డ్రోన్. ఇదంతా కూడా మీకు ముందు వీడియోస్లో నేను ఒకసారి ఇది ఫ్లై చేసి మీకు మొత్తం రికార్డ్ చేసి మీకు అంతా కూడా చూపిస్తాను. ఓకేనా. అలాగే దీనికి మస్ట్ అండ్ షుడ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేయకుండా మనం ఇది ఫ్లై చేయలేమన్నమాట. ఓకేనా. ఇది చూసారు కదా, ఫ్రంట్ కెమెరా ఉంది కాబట్టి 2 సైడ్లు 2 స్టాండ్లు లాగా చిన్నవి ఇచ్చారు. ఇప్పుడు మనం ఆ బ్యాటరీ ఇప్పుడు ఛార్జ్ పెట్టుకోవాలి కదా, ఆ ఛార్జ్ అయితే మనం తెలియదు కాబట్టి చాలా డెలికేట్ కాబట్టి నేను అది ఎక్కువ ప్రెషర్ అయితే ఇవ్వడం లేదు దానికి, తర్వాత తీసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు ఫోల్డింగ్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఫోల్డ్ చూడండి. ఇప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ నాకు ఆ బ్యాగ్లో ఈ 1800లో 1799 రూపీస్లో నాకు ఈ డ్రోను, అలాగే రిమోట్ కంట్రోలర్, అలాగే 4 స్టాండ్లు, అలాగే మనకి 4 రెక్కలు కూడా ఇచ్చారు. ఓకే, ఒక వైర్ కూడా ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే ముందుగా వీడియోస్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.